ఉంది. శరీర స్వభావం గలవారు ఎంత మాత్రము దేవుని సంతోషపరచలేరట. అందుకే దేవుడు ఎప్పుడు నిన్ను చూసి సంతోషిస్తాడంటే నువ్వు ఒక ఆత్మీయతలో ఎదుగుతున్న కొలది, హల్లెలూయా, ఆత్మీయతలో పరిపూర్ణత కలుగుతున్న కొలది దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు. తల్లిదండ్రులైన వారు వారి బిడ్డలు ఎదుగుతూ ఉన్నప్పుడు ఎలాగ ఆనందిస్తారో, వాళ్ళ బిడ్డలు అలాగా ఎదగకుండా ఉండిపోతే వారికి బాధ ప్రియులారా. అలాగే దేవుడు కూడా తండ్రి అయిన వాడు కనుక, పరమ తండ్రి కనుక, ఆత్మీయంగా నువ్వు ఎదుగుతూ ఆత్మ ఫలాల్లో వర్ధిల్లుతూ ఆత్మ అభిషేకము చేత నువ్వు నింపబడుతూ ఉన్నప్పుడు నిన్ను చూసి ఆనందించే వారిలో మొట్టమొదటి వాడు దేవుడు మాత్రమే, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఈ శరీరంతో ఉన్నాము కనుక శరీర క్రియలను చంపాలట. కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు వస్తాయి, దేవునికి వ్యతిరేకమైన తలంపులు నీ మైండ్కి వస్తున్నప్పుడు వాటిని క్యాస్ట్ అవుట్ చేయాలి, వెళ్ళగొట్టాలి. పరిశుద్ధ